క్రైస్తలోట్ జూలై 28వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొన్ను అని ప్రభు చెప్పుచున్నాడు. హెబ్రేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యం యేసుక్రీస్తు ద్వారా దేవుని క్షమాపణ యొక్క లోతైన భావంను వివరిస్తుంది. ఇది మానవాళి పట్ల దేవుని దయ, కృప యొక్క అద్భుతమైన లోతును తెలియజేస్తుంది. మనం పశ్చాత్తాపడి యేసు ద్వారా క్షమాపణ కోరినప్పుడు మన పాపాలు క్షమించబడమే కాకుండా వాస్తవానికి దేవుడు పూర్తిగా తుడిచివేస్తాడు. మన పాపాలను ఆయన జ్ఞాపకం తెచ్చుకొనుడు. గతం నుండి వచ్చిన ఈ స్వాతంత్ర్యం మనం నిజంగా దేవుని దృష్టిలో విమోచించబడ్డామని తెలుసుకుని విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగడానికి అనుమతిస్తుంది. ఈ సత్యాన్ని స్వీకరించండి. యేసుక్రీస్తు యొక్క క్షమాపణ, ప్రేమలో కృతజ్ఞత, ఆనందం, ఉద్దేశంతో నిండిన జీవితాన్ని గడపడానికి ఇది మనల్ని ప్రేరేపిస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.